పిల్లలకి జామ్ ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. కానీ మా పిల్లలకైతే చిన్నప్పటి నుంచి మేము జామ్ అయితే అలవాటు చేయలేదండి. చిన్నప్పటి నుంచి మనం ఏది అలవాటు చేస్తే పిల్లలకి అదే అలవాటు అవుద్దండి. మేమైతే పాలలో షుగర్ వేయటం, అలాగే జాము, బ్రెడ్ పైన జాము అట్లాంటివి ఎప్పుడూ అలవాటు చేయలేదు. ఈ మధ్య ఒకసారి బ్రెడ్ తెచ్చేటప్పుడు జామ్ కావాలి అని అడిగారు. ఎందుకు బయట కొనడమని నేను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేశా అండి. అది హెల్తీ అండ్ టేస్టీగా. ఫస్ట్ అయితే 2 బీట్రూట్‌ని తీసుకొని వాటిపైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్‌లో వేసుకోవాలి. అందులోనే కొన్ని ఖర్జూరాలు సీడ్స్ తీసేసి వాటర్‌తో వాష్ చేసి వేసుకోవాలండి. అందులో కొన్ని వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అవి కంప్లీట్‌గా చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2, 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బెల్లం అయితే వేసుకోవాలండి. బెల్లం కరిగేటప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని అయితే వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. దానిపైన మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత పెట్టకపోతే అది బయటికి తుల్లిపోతూ ఉంటుంది. మనం వేసిన నెయ్యి పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలండి. జామ్ అనేది పాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు మనకి జామ్ అయితే రెడీ అయిపోతుందండి. 3 అవర్స్ తర్వాత బ్రెడ్‌తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్యాక్ ఆఫ్ 6 అయితే వచ్చాయండి బాక్సెస్. నేను మీషోలో తీసుకున్నా. ఎవరికైనా లింక్స్ కావాలంటే కామెంట్‌లో లింక్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.